హాయ్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. స్పూన్నర కారం తీసుకున్నాను, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూను సాల్ట్, ఇది రాతి పువ్వు అండి, ఇది కొంచెం, ఒక 10 మిరియాలు, ఒక 2 యాలక్కాయలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, సాజీరా, కసూరి మేతి, 1 స్టార్ ఫ్లవర్, ఇవన్నీ వేసి మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి కొంచెం వేసుకుందాం, కొంచెం పెరుగు, బాగా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు బాగా కలిపేసుకొని 1 గంటన్నా రెస్ట్ ఇచ్చేయాలి. మనకు అవ్వకపోతే కనుక 1 అరగంట అన్నా సరే పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది నానే లోపలికి మనం రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. దీన్ని ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు రైస్ని ఉడకబెట్టుకోవడము, తర్వాత కూరని కొంచెంసేపు మగ్గబెట్టుకుందాము, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను 4 పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇప్పుడు కూరని ఈ ఆయిల్, ఉల్లిపాయలు వేపిన నూనె ఉంది కదా, దాంట్లోనే ఈ కూరని వేసుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. చికెన్ ఉడికేలోపు ఎసరు పెట్టుకున్నాం కదా, ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని బియ్యం కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని టేస్ట్ చూసుకొని సరిపోయిందండి. ఇప్పుడు తిరగబడి వరకును ఉంచి తర్వాత బియ్యం వేద్దాం. ఈ నీటిలోని నిమ్మరసం వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అన్నం అంటికిపోకుండా మెతుకు అంటికిపోదు, విడివిడిగా ఉంటుంది అన్నమాట. నేను 1 నిమ్మకాయ వేసుకుంటున్నాను. వేసుకోవాలి ఖచ్చితంగా. ఇగుండి తిరగబడటానికి వచ్చాయి కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇది ఒక 30 వంతు ఉడికేటట్టుగా చూసుకోవాలి. అంటే 70% ఈ నీటిలో ఉడికిపోవాలి, మిగతాది చికెన్లో ఉడుకుతుంది అన్నమాట. మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. హైలో పెట్టేస్తే అడుగు పట్టేస్తాయి, కాబట్టి ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఇదిగోండి 70% ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ రైస్ మొత్తం చికెన్లోకి వేసేద్దాం. ఇలాగా మొత్తం చికెన్ మీద కప్పేసుకోవాలి. ఇదిగోండి రైస్ అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ వేద్దాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి వేసుకుందాం. పైన నెయ్యి వేసుకోలేదు కదా ఇందాకటి వరకును, ఇప్పుడు నెయ్యి వేసుకొని, నేను ఇంట్లోనే రెడీ చేశానండి నెయ్యిని. ఆ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపేసి వేస్తున్నాను నేను, కొంచెమండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఇలా బరువు పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం సిమ్లో. ఇకండి స్టవ్ ఆపేసాను. ఇది తీసి పక్కన పెట్టేసి ఒక పావు గంట సేపు మూత తీయకోకుండా ఇలాగే ఉంచుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, అయిపోయింది రైస్ అంతా. ఇదిగోండి రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాము. చాలా వేడిగా ఉంది, చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. వేసినవి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి,
మరి ఇంకెన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపులు పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.